పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. లోక్సభ నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు 19 వరకు కొనసాగాయి. మొత్తంగా 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగాయి. సమావేశాల సందర్భంగా లోక్సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీబీజీ రామ్ పేరుతో తీసుకొచ్చినటువంటి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100% పెంచే బీమా సవరణ బిల్లును ప్రతిపక్షాలు నిరసనల మధ్య లోక్సభ ఆమోదించడం జరిగింది. మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2వ సవరణ బిల్లు 2025కి లోక్సభ ఆమోదం తెలిపింది. వీటితో పాటు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025, అలాగే నేషనల్ సెక్యూరిటీస్ సెస్ బిల్లు 2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025కు సంబంధించి లోక్సభ ఆమోదం తెలిపింది. పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టాలు సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఈ బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించడం జరిగింది.